మాకు అద్దు కొత్త మారు ఇల్లు పెద్దగా ఉంటే పందిరది ఆటల్లో కోళ్ళు పెద్దగా ఉంటే పందిరది లేస్తే గంట ఇల్లు పెద్దగా ఉంటే ఎవడు ఉచ్చల్లాలే మాకు బెల్లం ఏమన్నా మాకేమైతే మాకు పాతమాల చాలు కొత్త లేదు తమ్ముడా వాడగడం వంటి కనుక ఏమి మరి తెలివి కల్లుడు ఎప్పటికీ కొత్త మాల ఉంచుకున్నాడు అంట నాకు వద్దు తమ్ముడా కొత్త మాల మీరు తీసుకోరా ఆనాడు ఆ తమ్ముడు అటు వెళ్ళిపోయింది ఇద్దరు భార్య భర్తలు కుడిదమంటే ఎక్కరాక ఎట్లా తపాంచిపోతుందో గట్ల తిబ్బలాడతారు కుడుమల కింది గడ్డి వల కుంగిపోతుండ్రు కలిగేడు మేడల్ల తల్లులారా ఆ బిడ్డ సుతునదో ఇవాళ ఎన్ని రోజుల బట్టి మనం అనుభవగలం కాదు నాదా అన్న ఎల్లెల రోజులు ఉన్నామయ్యా ఇన్ని రోజులు నీ తమ్ములు కట్టే ఏమక్కడికి వచ్చాను అని కనకనకనకన కన్నీరు అందుకే అల్లరి తల్లులాల ఇల్లుకు పునాది లేకపోతే బలము తక్కువ ఆడదాని కడప వండపోతే విలువ తక్కువ కన్న తల్లికే ఎరక వందనం గుర్తు అని కొట్టురాలకే వెరక పిల్ల కుట్టు నొప్పి కరి ఏడు మేడల్లా కన్నీరు పెడితే వల్ల ఇక్కడ కాదు అక్కడ కాదు ఈ బిడ్డ కన్నీరు సుఖనవతి కన్నీరు ఏడుస్తుంది 7 వదనాలుగల్లా ఏడిసి ఏడిసి ఆ కొంగు పక్కకేసుకొని అట్నే ఒరిగింది నీవు ఒక్క దగ్గర ఉంటే నా భార్య ఏడితే నాకు బాధ ఆగదని రాదు మరి ఏనాడు చూడు సురేంద్ర మహారాజు రాత్రి దర్బారు మీద తన భర్త ఉన్నాడు కడిగేరు మేడల కన్న తల్లి చూడు ప్రతిభతరాల కన్నీరు ఎక్కడ పోతారు ఇక్కడ కాదు అక్కడ కాదు సుఖనవతి కన్నీరు సక్కేడు సముద్రాలు సముద్రంలో కాళిక జగదంబ కాళిక ప్రాధాన మీద తెల్లవారి గురుసు పాడి కాళిక
వచ్చింది కాలికో ఒక్క 60 ఏళ్ళ గుర్తురాలు అవతారం అందుకోని ఆనాడు కాలిక దేవి చూడు తూర్పు గాలి పెడితే పరమడు తోగినట్టు పరమడు గాలి పెడితే తూర్పు తోగినట్టు అలా కాలిక సట్టేడు సముద్రాల ఒడ్డు నుంచి ఏడుకి రానవన్నది హింసగిరి నదుల అమ్మవారి కాలికో వారి సానపల్లి కొడుకులు లేరు అని ఎవరినో కాదు సట్టేడు సముద్రాల ఒడ్డుకు కాళిక దేవిని నీ కాదా చూడలేదా నీ కోరిన కోరిక సఫలం చేస్తాను అని నువ్వు కొడుకులు బిడ్డలు లేరు అని నువ్వు కొంత బాధపడుతున్నా ఇక కొడుకుల మీద కోరికలు కలిగినాయా సట్టేడు సముద్రాల ఒడ్డుకు కాళికదేవి గుళ్ళు బిడ్డో నాకు నీ తాత ముత్వ తాతలు అత్తమామలు చూడు ఉడుపులు వేసిన వాళ్ళు కానీ ఇడిచిన వాళ్ళు వేరే విజో మరి నువ్వు ముడుపులు ఇడితే బిడ్డ అలనాడు చూడు శివుని పిల్ల బిడ్డ చిత్తారు బొమ్మ కలుతులు కూడా గాంభీర వారి మాదిగడి ఆడబిడ్డ మావురాల ఎల్లమ్మ గౌండి ఆడబిడ్డ ఇక్కడ సారి ఎల్లమ్మ అరే జమదగ్గి కొరకు చూడు సత్యాన బోనం ఎట్లా చేసిందో అగో అత్త చూడవమ్మా నువ్వు నాకు అనుకున్నట్టు కోరికలు నేను రేటు లేకపోతలతోటి కోరి కూర్చొని కోడి పొందలతోటి నా కట్టిన ముడుపులు నువ్వెల్ల ఇస్తే కొరంద పువ్వు లాంటి కొడుకుల రోడ్డు పువ్వు లాంటి నీకు బిడ్డనల్ల ఓడి
నా వద్ద దిగులిపోయి కాబట్టి దిగ్గులు లేసింది అంతా ఎవరురా అని అడిగి చూసే వరకు కళ్ళ నీడలో ఒక్కొక్క మాట చెప్పినప్పుడు ఆ మాట శివనంది పెట్టింది భగవంతా నాకు సంతానం కలగానంటే నా తాతలు ముత్తాతలు చేసిన ముడుపులు ఉన్నాయి కాళికా జగదమ్మ ముడుపులు ఇప్పు అన్నదిరా అయ్యో గుండెలకు వెళ్ళు అనేగా బిడ్డకు గుండెలకు వెళ్ళు అనేగా బిడ్డకు అమ్మ పలకనో రాడవాయే అమరాను అయ్యో భారమే సోని మాయా మాయుల్లరా ఇవాళ నాకు అమ్మయ్య దిక్కు లేకుండా నా భర్త అమ్మయ్య రాదు అదికి రాకుండా రాదుకున్నాడు ఈ ఆట స్త్రీకైనా గుణవంతుడు భర్త కావాలని కోరుకుంటది ఆట గుణవంతుడు భర్త అయితే గుడిసెలున్నా భర్త దేవుడే అనుకుంటది అదే అర్థం చేసుకోని భర్తకు ఆస్తులు అంతస్తులుంటే ఏ బిడ్డలకు ఏ పని చేస్తే అక్కడారా మేడలకు మరిపోతాంకి రాజ్య దర్బారి మీద ఉన్న రాజే సురేంద్ర మహారాజు రామ 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 రామ